ఉపవాచక పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు రామాయణంకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. భారతీయ సాహిత్యంలో ప్రముఖమైన ఇతిహాసాలు రామాయణం, మహాభారతం. ఇక్కడ ఇతి అనగా ఈ విధంగాని, హాసం అనగా జరిగింది అని అర్థం. ఇతిహాసం అనగా ఇలా జరిగిందని చెప్పడం అంటే ఇతిహాసాలు చరిత్రలో వాస్తవంగా జరిగిన సంఘటనలను వివరిస్తూ ధర్మం, నీతిని తెలిపే గ్రంథాలు. అందువల్ల రామాయణం మరియు మహాభారతం వంటి ఇతిహాసాలు కేవలం కథలు మాత్రమే కాకుండా చరిత్రలో జరిగిన సంఘటనలను ప్రతిబింబిస్తూ మనకు ధర్మం, నీతి, జీవన విలువలను బోధించే మహత్తర గ్రంథాలుగా నిలుస్తాయి. రామాయణంను రచించింది వాల్మీకి మహర్షి. ఒకసారి వాల్మీకి మహర్షి అడవిలో నడుస్తుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షిని చంపాడు. ఆ సంఘటన చూసి వాల్మీకి చాలా బాధపడ్డారు. ఆ బాధలో ఆయన నోటి నుంచి సహజంగా ఒక శ్లోకం వచ్చింది, మా నిషాద ప్రతిష్ఠాం. ఇది ప్రపంచంలో మొదటి శ్లోకంగా భావిస్తారు. మొదటి శ్లోకం ఆయన నుంచే వచ్చింది. కవితా రూపంలో భావాన్ని వ్యక్తపరిచిన మొదటి వ్యక్తి ఆయనే. అందుకే ఆయనను ఆదికవి అంటారు. ఆయన రచించిన రామాయణం శ్లోకాల రూపంలో ఉంది. కథ, భావం, ఛందస్సు కలిపిన మొదటి సంపూర్ణ కావ్యం. రామాయణం ఒక సంపూర్ణ కథా నిర్మాణం కలిగిన మహాకావ్యం. ప్రారంభం శ్రీరాముని జననం, బాల్యం, మధ్యభాగం వనవాసం, సీతాపహరణ, యుద్ధం, ముగింపు రావణవధ తర్వాత అయోధ్యకు పునరాగమనం. ఈ విధంగా ప్రారంభం, మధ్య, ముగింపు అన్న 3 భాగాలతో కూడిన పూర్తి కథా నిర్మాణం రామాయణంలో కనిపిస్తుంది. అందుకే ఇది సంపూర్ణ కావ్యంగా భావించబడుతుంది. ఇందులో ధర్మం, నైతిక విలువలు, భావోద్వేగాలు ఇవన్నీ కవిత రూపంలో మొదటిసారి అందించబడ్డాయి. అందుకే రామాయణంను ఆదికావ్యం అంటారు. ఈ పాఠ్యాంశం నుండి మనం తెలుసుకుంది ఆదికావ్యం రామాయణం. ఆదికవి వాల్మీకి మహర్షి. 10వ తరగతి విద్యార్థుల కోసం అన్ని సబ్జెక్టుల లెసన్లను పూర్తిగా సులభంగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.